2047 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేయాలని, దేశంలోని గొప్ప రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందుకు తగిన విధంగానే ఏపీలో రీసోర్సు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలని ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు అమలు చేశారని వివరించారు. గత రాక్షస ప్రభుత్వం ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే ఈనాటి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తూ 20 అనేటువంటిది ఒక ప్లాన్ ఇచ్చి ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు. మరి వాళ్ళ హైదరాబాదు భారతదేశంలోనే మరి అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారవటం, భారతదేశంలోనే ఒక ప్రధానమైనటువంటి నగరంగా తయారవటానికి కారణం ఆ రోజున ఆయన చేసినటువంటి ప్లానే అన్నటువంటిది. అలాగే ఇవాళ కూడా 2047 47 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, గుజరాత్ని దాటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో 2047 ప్రణాళిక రూపొందించినటువంటి పరిస్థితి.